న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ అట్టహాసంగా మొదలైన పెద్దగుట్ట సందల్ పూజలు చేసి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోజారం వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు అనన్య సామాన్యం అధికారికంగా ఆయన జయంతి జరిపిన ప్రభుత్వం రైల్వే గేట్ మధ్య ఇరుక్కున్న లారీ గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు పేదల సంక్షేమమే సర్కార్ లక్ష్యం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించిన పోచారం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అన్ని మతాల పండుగలను సంతోషాల మధ్య జరుపుకుంటాం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలు శనివారం మొదలయ్యాయి వర్ణి మండలం జలాల్పూర్ నుండి బడాపహాడ్కు చాదర్ గంధం మాత గురువు ఇంటి నుండి తీసుకెళ్లారు ఫకీర్ల విన్యాసాలు భక్తి గీతాల మధ్య ఈ వేడుక మొదలైంది బడాపహాడ్ తీసుకెళ్లే జంతువుల క్రింది నుండి దూరితే పాపాలు తొలగిపోతాయన్నది ప్రజల విశ్వాసం మధ్యాహ్నం 2:30 గంటలకు వర్ణి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు బడాపహాడ్ షాదుల్లా హుసేని బాబాకు సమర్పించే నైవేద్యాన్ని నెత్తిపై ఎత్తుకుని ఉరుసు ఉత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అంతకు ముందు కవ్వాళి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు శని ఆది సోమవారం 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి మధ్యాహ్నం ప్రారంభమైన ఉరుసు నైవేద్యాన్ని జలాల్పూర్ నుండి ఒంటి గుర్రముతో వందలాది మంది భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లి బాబాకు సమర్పించారు ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకలు జరుపుతారు ఉరుసు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని ఆయన జయంతి వేడుకల్లో భక్తులు కొనియాడారు ఆ మహనీయుని స్మరిస్తూ అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు ఆ మహనీయుని స్మరిస్తూ అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వడ్డే ఓబన్న చిత్రపటానికి అధికారులు ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాళ్లవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్య అధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్ పి వెంకటేష్ నగేష్ శంకర్ భూసా ఆంజనేయులు ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు కులం నుంచి ఒడ్డర తెగ సంచార జాతి నుంచి ఒక స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారికి ఈరోజు జయంతి వేడుకను మనం జరుపుకుంటున్నాము అతను 1807వ సంవత్సరంలో జన్మించడం జరిగింది తర్వాత 1846వ సంవత్సరంలో మరణించడం జరిగింది 300 ఏళ్ళు పాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న వారు స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి అనేక పోరాటాలను చేయడం జరిగింది అందులో భాగంగా మన వడ్డే ఓబన్న గారు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో గెరిల్లా యుద్ధ పోరాటంతో తను చాలా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది నరసింహారెడ్డి గారికి కుడి భుజంగా తను ఉండడం జరిగింది
రేనాడు ప్రాంతంలో తను ఒడ్డే సుబ్బమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. తర్వాత ఆయన యొక్క ధైర్యాన్ని మనము ఆయనని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క లారీ డ్రైవర్ తప్పిదం ప్రజల పాలిట శాపమైంది. గంటకు పైగా ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు. అధిక లోడ్తో వచ్చిన లారీ నవిపేట్ మండల కేంద్రంలోని రైల్వే కమాన్ నుండి వెళ్తుండగా ఇరుక్కుపోయింది. గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. నవిపేట్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద ఒక లారీ అధిక లోడుతో వచ్చి రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నిస్తుండగా లారీ రైల్వే కమాన్ లో ఇరుక్కుపోయింది. శనివారం నవిపేట్ లో మేకల సంత కావడంతో భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ప్రొబేషనరీ ఎస్ఐ శైలేందర్, ఏఎస్ఐ గఫర్ల తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అధిక లోడుతో ఉన్న లారీని సమయస్ఫూర్తితో ఒక పక్కకు పెట్టించారు. భారీగా నిలిచిపోయిన వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. రైల్వే కమాండ్ లో ఇరుక్కుపోయిన లారీ టైర్ల నుండి గాలిని తీసివేసి పైన ఉన్న సామానును కొంచెం తీసివేసి లారీని రైల్వే కమాండ్ దాటించారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ట్రాఫిక్ జామ్ కాకుండా వ్యవహరించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. అదే పైనకెళ్ళి తీపిచ్చేస్తే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ వారి కుటుంబాలలో వెలుగులు చూడాలన్నదే సర్కార్ ఆశయమని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని పొతంగల్ వర్ణి మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమంలో పొతంగల్ వర్ణి చందూర్ మండలాలకు చెందిన 90 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 90 మంది లబ్దిదారులకు 90,10,440 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 90 మంది లబ్దిదారులకు 90,10,440 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పొతంగిల్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వర్ణి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణం కోసం ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. పొతంగిల్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణి మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహాలు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లలు భారం కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరైన వివరాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, కోటగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, జిల్లా డీసీసీ కోట మనోహర్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఎంపీపీ గంధ పవన్ కుమార్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్లో డాక్టర్ హకీం, షేక్ ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు హామీద్, గంగాధర్, మాజీ సర్పంచ్ వర్ణి శంకర్,
బాన్స్వాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధపు రాజు, యూత్ అధ్యక్షులు చాంద్ పాషా, బజరంగ్ దత్తు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నాడు, శంకర్ వస్తున్నాడు, శంకర్ పవన్ వస్తున్నాడు, హనుమంత్ వస్తున్నాడు, పెద్ద మనుషులంతా వస్తున్నారు. పప్పు బువ్వ పెడితే కూరగాయలు బువ్వ పెడితే ఏమనుకుంటారు అని 10 మేకలు కోసామనుకో ఇక బోల్తా పడిపోతాం. 1 లక్ష రూపాయలు 10 మేకలకు పోతాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో ఈయన కూడా ఇంకో విషయం కూడా మా సోదరి మనకు చెప్పాలి. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, ఇది ప్రైవేట్, వారు కిరాయి కూడా ప్రేస్తారు వాళ్ళు. అట్లా కాకూడదని నేనేం చేసినంటే ఈ 1 లక్ష రూపాయల పెళ్లి కావాలంటే ఫంక్షన్ హాల్ ఖర్చు కూడా తగ్గాలి. అలాగే 30,000 ఫంక్షన్ హాల్ పెట్టామనుకో మొత్తం పాయ. అట్లా కాకుండా అన్ని గ్రామాలలో నేను ఫంక్షన్ హాల్ కట్టించా 50 లక్షలు పెట్టి. పోతంగల్లో కూడా మన పాత్రలో ఫంక్షన్ హాల్ కట్టించాం, వంటశాలకు పైసలు ఇచ్చినాం, ఫంక్షన్ హాల్ కట్టించినాం. దాని కిరా 5,000. 5,000 రూపాయలు కిరాయి పెట్టుకోవాలి, పిల్లగా తెచ్చుకోవాలి, బియ్యం పప్పులు తెచ్చుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అదే 1 లక్ష రూపాయలకి 50,000 రూపాయలు ఫంక్షన్ పెట్టాం అనుకో మీ 1 లక్ష రూపాయలు సరిపోవు. కాబట్టి అలాంటి బాధ ఉండవద్దని, బీదలకు గరీబులకు ఉండవద్దని మా సోదరులు కూడా తెలవాలి. చాలా మంది తెలియకపోవచ్చు. మన కాన్స్టిట్యున్సీలో 120 ఫంక్షన్ హాల్గా శాంక్షన్ చేసాం. 120 ఫంక్షన్ హాల్ దగ్గర 50-60 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించాం మన కాన్స్టిట్యున్సీలో. అది ఎవరి కోసం అంటే పేదవాళ్ళ పెళ్లిలకు తక్కువ ఖర్చుకు కిరాయి ఇవ్వడానికి కోసం. ఇప్పుడు బోధన పోయినట్టు 1 లక్ష రూపాయలు కళ్యాణ మండపం పెళ్లి ఫంక్షన్ కావాలి కిరాయి. నిజామాబాద్ పోతే 5 లక్షలు కావాలి, హైదరాబాద్ పోతే 10 లక్షలు కావాలి, కోటగిరి పోతంగల్ పెడితే 30,000 కావాలి. అదే మన ఫంక్షన్ హాల్కి 5,000. ఇది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆ యొక్క ఫంక్షన్ హాల్లో మంజూరు చేశాం. చాలా గ్రామాల్లో ఇచ్చాం, అన్ని గ్రామాలకు దాదాపు జరిగిన దగ్గర అన్ని చోట్ల ఇచ్చాం. దాని పెద్దలు కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సహృదయంతో ఓ పుణ్య కార్యక్రమం ఇది. ఇప్పుడు మా పోచారం ఉంది, చిన్న గ్రామం అయినా ఇప్పుడు 50 పెళ్లిలు అయినాయి. 5,000 ఎక్కడ బాధ రసీదిస్తున్నాం, గ్రామ పంచాయతీ పెడుతున్నాం పైసలు. మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను నవీపేట్ మండల కేంద్రంలో జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు పురస్కరించుకుని నవీపేట్లో జరిపిన వేడుకలలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. పలువురు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు హాజరై కేక్ కట్ చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై మైనంపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవాగుణంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అభిమానుల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ సొసైటీ ఉపాధ్యక్షులు ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, నాయకులు లోకం నర్సయ్య, గైని మోహన్, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు మనం ఈ నవీపేటలో జనవికాస్ సేవా సంస్థతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు హనుమంతన్న బర్త్డే ఉంది, పుట్టినరోజు ఉంది, జన్మదినం ఉంది. కాబట్టి రండి అనగానే ఇంతమంది చెప్పంగానే వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మైనంపల్లి హనుమంతరావు గురించి మీరందరూ కూడా రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. మనిషికి మాట ఇస్తే ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటాడు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా ప్రేమిస్తుండు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ మరి అనేక రకాలుగా ప్రేమ గుణంతో ఇవాళ అందరూ కూడా ఇవాళ అన్నను ఆప్యాయంగా ప్రేమగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా చూసినా ఇవాళ అనేక రకాల సమస్యలు, విద్యాపరం కావచ్చు, హాస్పిటల్ పరం కావచ్చు, మరి ఎక్కడైనా సమస్యలు ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారానికి ధీటుగా ఉన్నటువంటి నేత ఈ రాష్ట్రంలో కీలక నేత మరి హనుమంతరావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా కుటుంబంతో పాటు వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ
ఈరోజు జన్మదినంతో పాటు మరి ఏదైతే మరి వైకుంఠ ఏకాదశమి సందర్భంగా మన అందరి తరపున అన్నగారికి మరి అదేవిధంగా అన్నగారి మా అందరి మిత్ర బృందానికి మాతో ఉన్నటువంటి అందరికి కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు. 2 వేరు కేసుల్లో నిందితులైన 6గురిని అరెస్టు చేసినట్టు అడిషనల్ సిపి బసవరెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీసులను ఆయన అభినందించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ సిపి బసవరెడ్డి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కమలా నెహ్రూ కాలనీలో వృద్ధుని హత్య కేసులో 3గురిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తెర, వెదురు బొంగులను స్వాధీనపరుచుకుని కోర్టుకు రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. అలాగే మామిడిపల్లి పరిధిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాప్ షట్టర్ లేపి దొంగతనం చేసిన 5 మంది దొంగలలో 3గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని, మిగతా 2 పరారీలో ఉన్నారన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. దొంగలు ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించామన్నారు. వీరు గత 2 సంవత్సరాలుగా వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఆయా జిల్లా పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి మొత్తం ఎన్ని దొంగతనాలు చేశారో పోలీసులు దర్యాప్తు చేస్తూ కొనసాగిస్తున్నారని తెలిపారు. హత్య చేసిన వారిని దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సిఐ పి సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు మహేష్, గోవింద్, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ను అడిషనల్ సిపి బసవరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు మహేష్, గోవింద్, ఐడి పార్టీ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రిపూట ఈ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది. దీంట్లో ఈ యొక్క కేసులు ఛేదించడంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు తిరుపతి, ఎస్ఐ గోవిందు, మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేసినారు. దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల గురించి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు. వీళ్ళందరికీ అభినందన తెలియజేసి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ 3గురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా దీంట్లో అబ్స్కాండింగ్ 2 ఉన్నారు. వాళ్ళ గురించి కూడా టీమ్స్ బయలుదేరినాయి. వాళ్ళను కూడా త్వరలో అదుపులో చేసుకొని ఇంకా వాళ్ళు ఏమైనా నేరాలు చేసినారు అనేది కూడా వాళ్ళపైన విచారణ. అవునండి, చెప్పినాను కదా, గతంలో బిచ్పల్లిలో చేసినారు, అక్కడ జైల్లో చేసినారు, ఆ కేసులలో కూడా కోర్టులలో చేసినారు, మెట్పల్లి కోర్టులో జగిత్యాల జిల్లాలో చేసినారు. ప్రభుత్వం వ్యవసాయ కూలీలను విస్మరిస్తే ప్రతిఘటిస్తామని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణ, పి రామకృష్ణ హెచ్చరించారు. ప్రతి వ్యవసాయ కూలీకి ఇందిరమ్మ భృతి కింద 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి కృష్ణ, పి రామకృష్ణలు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ కూలీలను విస్మరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. ప్రతి వ్యవసాయ కూలీకి ఇందిరమ్మ భృతి కింద 15,000 ఇవ్వాలి అన్నారు. శనివారం ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్ లో రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అన్నమాట నిలుపుకోవాలని కోరారు. 2 పంటలు ముగిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీనవేషాలు లెక్కిస్తోందన్నారు. రైతన్నకి పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ప్రకటించింది ఏంటంటే ఈ జీవన భృతి వ్యవసాయ కార్మికులకు అందరికీ నేను ఇస్తాను, అది 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి 100 రోజులు కానీ 400 రోజులు అవుతుంది అతను అధికారంలోకి వచ్చి. వాళ్ళకి ఇచ్చే 12,000 రూపాయల జీవన భృతి ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడము పెద్ద విషయం కాదు. కానీ అనేక సాగులు చెప్తూ ఆయన వాయిదా చేస్తూ 400 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ 12,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన ఇంకా ముందు ఆలోచిస్తుంది సరైన విషయం కాదు. అంతేకాకుండా ఈరోజు ఒక లెక్క ప్రకారంగా మనం చూస్తే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయ కూలీల పైన ఎక్కువ ఆధారపడి బతుకుతున్నారు. రకరకాల పనులు చేసుకుంటున్నారు. 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటున్నారు రైతులు. వాళ్ళు భూమి పైన ఆధారపడడం లేదు. అలాంటి వాళ్ళు లెక్కేస్తే 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంటే 10 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆ 10 లక్షల మందికి మాత్రమే మేము జనవరి 26వ తారీఖున అమలు చేస్తామని చెప్తున్నాడు. కానీ మేము అడిగేది ఏంటంటే 3 ఎకరాల లోపు ఎకరా 2 ఎకరాలు కలిగినటువంటి వాళ్ళ లెక్క తీసుకుంటే వాళ్ళు 60 లక్షల పైగా ఉన్నారు. వాళ్ళు
కాబట్టి 60 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ జీవన వృత్తిని అమలు చేయాలి. ఆ రకంగా అమలు చేయడం అనేది కూడా ప్రభుత్వానికి పెద్ద భారమైన విషయం అయితే కాదు. కాబట్టి అట్లా అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది 400 రోజులు గడుస్తుంది, అయినా జాప్యం చేయడం సరైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా జనవరి 26వ తారీఖు రోజు మీరు ఏదైతే అమలు చేస్తామన్నారో ఇప్పటికైనా అమలు చేయండి. అది 60 లక్షల మందికి ఇవ్వండి, అది 12,000 రూపాయలు తప్పకుండా మీరు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్న విషయం ఏంటంటే, భారతదేశంలో మొత్తం కూడా లెక్క వేసుకుంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు జల్లపల్లి గ్రామాన్ని ఏకం చేశారు. కోటగిరి పొత్తంగల్ మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థిక సహాయం చేస్తూ అందరి గుండెల్లో నిలుస్తున్నారు. వారే ఎంఏ హకీం, ఎంఏ రజాక్ భాయ్లు. వీరి సేవలు అద్భుతమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండలం జల్లపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రజల సేవలో అనునిత్యం ఉండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ వచ్చి ఏదో చేస్తారని మాటలు పక్కన పెడుతున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. జల్లపల్లి గ్రామంతో పాటు పొతంగల్, కోటగిరి మండలంలోని గ్రామాల ప్రజలకు మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. మండలంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆపదలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, నిరుపేద మధ్యతరగతి వారికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేస్తూ భరోసా ఇస్తున్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కన్న తల్లిదండ్రులకు ప్రజలంతా వందనాలు తెలియజేస్తున్నారు. ఎంఏ హకీం, ఎంఏ రజాక్ అనేక ఏళ్ల నుంచి ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రజల ముంగిట ప్రజా సేవలో వారు ఉండడం హర్షదాయకమని ప్రజలు కొనియాడుతున్నారు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి అధైర్యపడకండి, మేమున్నామంటూ ఎప్పటికప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్క ప్రజలు దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. ఇలాంటి దేవుడితో సమానమైన సహాయ సహకారాలు అందించే మనుషులు మన వద్ద ఉండడం గర్వకారణమని ప్రజలు కొనియాడుతున్నారు. కనిపించని దేవుడు ఉన్నాడా లేదా తర్వాత విషయం, కానీ కనిపించే వీరు మాత్రం ప్రజలకు సేవలు అందించడం గొప్ప వరం లాంటిదని ప్రజలు కొనియాడుతున్నారు. కుల మతాలకు అతీతంగా ఆపదలున్న ప్రతి ఒక్కరికి సహాయం అందించడం గర్వకారణమని వారి సేవల పట్ల మంత్రముగ్ధులవుతున్నారు ప్రజలు. జల్లపల్లి నుంచి మక్కాకు వెళ్లే భక్తులకు 12 లక్షలు అందజేసి పవిత్రమైన దైవ దర్శనం కోసం పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామం నుంచి భక్తులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అన్నదమ్ములు ఇద్దరు ఈ సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారికి సన్మానం చేసి మక్కాకు సాగనంపారు. దైవ దర్శనం కోసం వెళ్లే భక్తులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా తనకు ప్రాణం లాంటిదన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీడియాను మరవబోనని అన్నారు. आज जो कावतुल्ला जा रहे हैं इनको सलाम और हमारे तरफ से उस कावतुल्ला को लोग हमारा पैगाम पहुंचाए और हमको भी अल्लाह ताला हमारे दोनों भाइयों को हो या गाँव में किसी को भी हो अच्छी कमाई दे ताकि हम गाँव को कुछ मदद कर सके, गाँव के हालात सुधार सके। गाँव के हालात बहुत बिगड़े हुए हैं। मैं आ रहा हूँ 1 साल से, मैं देख रहा, मेरा भाई भी देख रहा। हम लोग फिर दोनों जल्लापल्ली में तो मगर दिल में हमारे जल्लापल्ली, हम जल्लापल्ली के बसे हुए हैं। हम हमेशा जल्लापल्ली के अच्छे की वास्ते सोचते। अच्छा ही में एक सोचे उम्र के बारे में, इंशाल्लाह ताला अगर हमको तो जल्लापल्ली से हर साल हम दोनों भाई मिल के मिनिमम 5 से 10 आदमियों को भेजने की कोशिश करेंगे। आमीन आमीन आमीन। आज हमारा भाई 12 लाख रुपए खर्च करके आज इन लोगों को उम्रा भेज रहा। अल्लाह ताला उसकी कमाई में बरकत दे। आमीन। और उसके बच्चों को फिर दे। बार बार मैं आप लोगों से गुजारिश कर रहा हूँ, क्योंकि एक टीम की तरह जा रहे, सब मिल के गाँव के लिए दुआ करे तो अल्लाह ताला किसी की एक की दुआ भी कबूल कर सकता। हमेशा गाँव के लिए कोई अच्छा करना सोचते। अच्छे में हम ये स्कीम एक सोचे,
हर साल कम से कम एक 5 से 10 आदमी तो उम्रा तो भी करेंगे गाँव की भलाई के लिए। आप लोग जाके हमारे लिए, हमारे माँ बाप के लिए, हमारे बुजुर्गों के लिए, गांव के सारे बुजुर्गों के लिए, गांव की हालात के लिए, गांव के नौजवानों के लिए, सबके लिए आप अच्छे से अच्छा। సంక్రాంతి అంటే సినిమాల పండుగ. సంక్రాంతికి వివిధ బ్యానర్లపై రూపొందించిన సినిమాలను విడుదల చేస్తారు. ఈ సినిమా రంగంలో నిజామాబాద్ కు చెందిన వారు సైతం పోటీ పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం దక్కన్ సర్కార్ ఆడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్ కు చెందిన కళా శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రజల ముందుకు వస్తోంది దక్కన్ సర్కార్. ప్రజాస్వామ్యం కాదిది దొరల పాలన అన్న క్యాప్షన్ తో సినిమా ప్రజల మధ్యకు వస్తోంది. నూతన నటీనటులతో ముఖ్యంగా నిజామాబాద్ భాష మాండలికాన్ని ఉపయోగించి అన్ని తానై కళా శ్రీనివాస్ సినిమా నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రేమ, విప్లవం, రాజకీయం, బాంధవ్యాలను కలగలిపే 2 గంటల నిడివిలో తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టిన రీతిలో చిత్రం రూపొందించడం జరిగిందని కళా శ్రీనివాస్ తెలిపారు. ఆడియో రిలీజ్ సందర్భంగా రూపొందించిన పాటను విడుదల చేశారు. భారీ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా అందరి అంచనాలకు మించి సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చకు దారితీసిందని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే కళా శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. చిత్రంలో నటించిన హీరో చైతన్య, పసినూరి శ్రీనివాస్, సంగీత దర్శకుడు మాలిక్, ఇతర తారాగణం హాజరయ్యారు. ఇందూరు వాసి రూపొందించిన చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని జిల్లా వాసులు ఆకాంక్షించారు. కళతో అటాచ్మెంట్ గా ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా తన వంతుగా ఎన్నో కష్టాలు పడి తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూ 100% నాకు తెలిసినంత మటుకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. సో తన సినిమా మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇతని వల్ల అవుతుందా అని చాలామంది అనుకున్న వాళ్ళకు మొదటి సక్సెస్గా సమాధానం తన సినిమా నిర్మించడం. అందరికీ సినిమా నిర్మించి తన వంతు సమాధానం ఇచ్చేసింది. సో ట్రైలర్ కూడా నేను చూశాను. ఎమోషన్ అనేది క్యారీ అయ్యింది ట్రైలర్లో. అట్ ద సేమ్ టైం కమింగ్ టు ఆడియో, ఉద్యమాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమాల్లో జనరల్గా ఆడియో మీద లిరికల్గా ఫోకస్ వేరే ప్యాటర్న్లో ఉంటుంది, కంటెంట్ ఓరియంటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో కథలో భాగంగా లిరికల్ వాల్యూస్ని ఎక్కడ తగ్గించకుండా ఒక రొమాంటిక్ సాంగ్ కథలో భాగంగా చాలా బాగుంది సినిమా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ లిరికల్ వాల్యూస్. అండ్ టీంలో కూడా నాకు తెలిసిన మటుకు సార్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, మిమ్మల్ని కూడా మనం కలిసాము. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు విజిటర్ గారు, తను అమ్మాయి, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. అంటే అందరూ కూడా మెజారిటీగా ఒక చిన్న సినిమా పెద్ద సినిమా చూడకుండా మేము చూసినంతలో వాళ్ళు మనసు పెట్టి ఏంటిది కళ్ళు మటన్ ముక్క ఇదేనా? తెలంగాణ ప్రేక్షకుడు అంటే కళ్ళు మటన్ ముక్క. తెలంగాణ ప్రేక్షకుడు ఎంకరేజ్ చేయరట సినిమాల్ని, కానీ ఆ మహానుభావుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ దీవిస్తేనే కదా ఈ ఊరు ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ దీవిస్తేనే ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అగ్ర నిర్మాతగా ఉన్నాడు. ఆ మాట నన్ను చాలా బాధించింది. మీరు ఏమని అనుకోండి కానీ అంటే మీ ఊరోడు ఏమైనా అంటాను కావచ్చు అని పక్క ఊరోడు వచ్చి మమ్మల్ని ఎందుకు అంటాడని మీరు ఫీల్గా అయినా నేను పర్లేదు, నాతో గొడవపడ్డా పర్లేదు, కానీ ఆ మాట అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో సంపాదించి తెలంగాణ ప్రేక్షకులకు ఎక్కువ అమౌంట్స్ వస్తాయి. మీకు తెలుసా గ్రాస్? చిరంజీవి గారు కానీ ఏ పెద్ద హీరో కానీ తెలంగాణ ఫస్ట్ చూజ్ చేసుకుంటారు. ఇక్కడ గ్రాస్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది ఆంధ్ర కంటే. అందుకే నైజాం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కానీ ఎకనామిక్ అంటే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత కొంత తగ్గొచ్చు, కానీ ఒకప్పుడు ఫిలిం ఉన్నప్పుడు మంచి వాల్యుబుల్గా ఉండేది అంత సినిమా. ఈ సినిమాని సీనన్న ఒక చాలా ఉద్యమకారుడిగా చెప్తున్నా. అంటే తెలంగాణ మన ఉద్యమం చేసి ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణ సినిమాలు కూడా అట్లా నిర్మించుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది సీనన్న. అందుకే దక్కన్ సర్కార్ పుట్టింది మీ నిజామాబాద్ గడ్డ మీద. చాలా సంతోషంగా ఉంది. నాతోటి ఒక రోజు వచ్చి అలాంటి ఒక సినిమా అనుకున్నా, ఒక చిన్న సినిమా ఇట్లా చేసిన కాన్సెప్ట్ మీరు చేయాలని చెప్పిండు. అంటే ప్రీవియస్ సినిమాలు నేను చూసిండు. ఒకటి నేను ఒక ట్రైలర్ ఒక
మీడియం హీరోతో ఒక ట్రైలర్ చేస్తుంటే ఆ ట్రైలర్ చూసి మీరు చేయాలన్నా ఖచ్చితంగా అని చెప్పాడు. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. నిజామాబాద్ బాన్స్వాడపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం నిజామాబాద్ చేరుకుంటారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆమెకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు డిచ్పల్లి నుండి స్వాగతం పలికారు. మరోమారు ఎమ్మెల్సీ కవిత పర్యటన షెడ్యూల్ ప్రకటించారు. ఆదివారం నిజామాబాద్ బాన్స్వాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 12 గంటలకు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కు హాజరు కానుంది. మధ్యాహ్నం 1 గంటకు తబ్లీగీ జమాత్ వేదికను దర్శించనుంది. 2 గంటలకు వర్ణి మండలంలోని బడాపహాడ్ దర్గాను సందర్శించనున్నారు. 4 గంటలకు బాన్స్వాడలో కార్యకర్తలతో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారని ప్రకటన విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మొదలైన పెద్దగుట్ట సందల్ పూజలు చేసి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోజారం. వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు అనన్య సామాన్యం. అధికారికంగా ఆయన జయంతి జరిపిన ప్రభుత్వం. రైల్వే గేట్ మధ్య ఇరుక్కున్న లారీ, గంటల పాటు ట్రాఫిక్ జామ్, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. పేదల సంక్షేమమే సర్కార్ లక్ష్యం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించిన పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.